గారు అందరికీ నమస్కారం అండి. ప్రేమ్ గాంధీ గారు 2014 ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని మొత్తానికి ఈ రోజు నెరవేర్చుకున్నారు. చర్చోపచర్చలు ఎన్నైనా ఏం చేసినా గానీ మరి ఇది అసాధ్యమా సుసాధ్యమా ఎన్నికలు నిర్వహించడం అనేది మీ అభిప్రాయం? అంటే పార్టీ పరంగా హామీ ఇచ్చారు, ప్రభుత్వ పరంగా ఈరోజు కేబినెట్ లో ఓకే అనిపించుకున్నారు. రేపు సభల్లో పెద్ద యుద్ధమే జరగబోతోంది వీటి మీద. సో మీ నమ్మకం ఏంటి? పార్లమెంట్ లో ఇది గెలుస్తుంది అనుకుంటున్నారా? ముందుగా వివిధ పార్టీల నుంచి నాయకులకు, విశ్లేషకులకు, అలాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. తప్పకుండా సాధ్యమే. సాధ్యం కానప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ నిర్ణయమే తీసుకోదు, నిర్ణయం తీసుకుంటాం కాబట్టి తప్పకుండా సాధ్యమే. అయితే కొన్ని ఆలోచనల ప్రకారం కొంత మార్పు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అన్ని ఆర్టికల్స్ లో ప్రధానంగా 324(a) అనేటువంటి ఆర్టికల్ నే కొంత సవరించాల్సిన అవసరం, దాని సవరణ కోసం. ఎందుకంటే ఇది ఈ రోజు నిర్ణయించినటువంటి అంశం కాదు. ఎప్పుడో రామ్నాథ్ కోవింద్ గారు కమిటీలో సుమారు 18,629 పేజీలకు సంబంధించినటువంటి నివేదిక పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఈ నివేదికను పూర్తిగా పరిశీలించింది. ఒక అంశాన్ని క్లియర్ గా చెప్పగలుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి అవసరం అంటే జమిలీ ఎన్నికలని ఇప్పుడు ఉన్నటువంటి తరం వాళ్ళకు లేదా ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ గతంలో ఇప్పుడు కోటేశ్వర గారు చెప్తారు, గతంలో ఎప్పుడో కూడా జరిగినాయి. ఎప్పుడు అంటే 1951, 52లో, తర్వాత 1957, 1962, 1967 వరకు కూడా జమిలీ ఎన్నికలు జరిగినాయి అన్నట్టు మనం అంతా కూడా చూసినాము. ఇక్కడ ఒకటే అంశం అంటే పాలనా వ్యవస్థ చాలా సరళంగా అయిపోవాలి, అభివృద్ధి అనేటువంటి అంశంలో జరగాలనే ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకో ఎన్నికల ప్రధానంగా 2014లో పెట్టుకున్న మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశం కూడా అదే. ఇవాళ సాధ్యాలు అసాధ్యాలు అనేది మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. గత 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి టెక్నాలజీ కానీ ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ కానీ, గత 20 సంవత్సరాలు ఉన్నటువంటి భారతదేశంలో అభివృద్ధి కానీ ఇవాళ ఉన్నటువంటి అభివృద్ధి కానీ మనం అన్ని విషయాలు చూస్తా ఉన్నాం. సరే, ఏ రాజకీయ పార్టీ ఉన్నా కొన్ని సందర్భాల్లో ఆచితూచి ఉండేవాడు, కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు చూసుకుంటా ఉంటే వాళ్ళు అభివృద్ధి అంశంలో కానీ లేక అనేక అంశాలు కానీ వెనుకబడినటువంటి దాఖలాలు ఉన్నాయి. 40-50 సంవత్సరాలు పాలించినటువంటి దాఖలాలు వాళ్ళు చేసినటువంటి అర్థగానే ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చింటే అనేక అంశాలు, ఒకే అంశం కాదు, మహిళలకు కూడా చారిత్రకమైనటువంటి బిల్లు, మహిళా బిల్లు కూడా తీసుకున్నాము. అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు తీసుకున్నాం. అనేక అంశాలు, ఒకటే కాదు అనేక అంశాలు తీసుకుంటాం. అందులో భాగంగా ఇది కూడా తప్పకుండా సాధ్యమవుతుంది. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి అంశాన్ని సాధ్యమవుతుంది. సాధ్యం కావడానికి పూర్తిగా 1-2 కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే కొంత వ్యతిరేకించేటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా ఎట్లా చేస్తారు ఏందనేది చూస్తాము. ఉదాహరణకు చూసుకున్నా ఖచ్చితంగా ఇది ఇప్పటికి రేపు జరిగేటువంటి అంశం కాదు. 29 లేదా 28లో జరిగేటువంటి జమిలీ ఎన్నికల కోసం ఈ రోజు నుంచి ప్రణాళిక సిద్ధం అవుతా ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటా పోతే ఉదాహరణకు ఇప్పుడు 2026కు వెస్ట్ బెంగాల్ గానీ తర్వాత తమిళనాడు గానీ ఈ 2 రాష్ట్రాల టెన్యూర్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత 2027కు పశ్చిమ బెంగాల్ గానీ, పంజాబ్ గానీ, తర్వాత ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలకు సంబంధించిన టెన్యూర్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ 2028కి కర్ణాటక, మళ్ళా తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకు టెన్యూర్ కంప్లీట్ అవుతా ఉంది. అంటే ఇట్లా కొన్ని రాష్ట్రాల వారికి సంబంధించినటువంటి టెన్యూర్స్ అంతా కూడా కంప్లీట్ అయ్యి నాకు తెలిసి మా భారతీయ జనతా పార్టీ లేదా కేంద్ర ఎన్నికల కమిషన్ లేదా కేంద్రంలో ఉన్నటువంటి కేబినెట్ అంటే పూర్తి ఆమోదం తీసుకొని 2028 లేదా 2029కి పూర్తిగా జమిలీ ఎన్నికలకు పోయేటువంటి అవకాశం క్లియర్ గా కనబడతా ఉంది. రేపటికి రేపు కొన్ని ప్రభుత్వాలు తీసేసి ఇంకో ప్రభుత్వాన్ని కూర్చి అనేటువంటి అంశం కూడా కాదు. అయితే ఇలా చాలా మంది ఆలోచన ఏముంది అంటే ఇలా చేస్తాం, మళ్ళీ రేపు భవిష్యత్తు ఎట్లా, మళ్ళా స్థానికంగా ఉన్నటువంటి అసెంబ్లీలో మళ్ళా అంటే ఈ బిల్లులో సవరణలు ఉన్నాయి. ఈ సవరణలు ఏదైతే రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో కొన్ని సవరణలు, ఆ సవరణల ప్రకారం బిల్లులో సవరణలు చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా అయింది. ఎందుకంటే రేపు రాష్ట్రాలు గతంలో ఎప్పుడో 1952, 51, 52, 57, 62, 67లో జరిగినట్టు మళ్ళా జరిగినా కానీ ఇంకేదైనా కారణాల వల్ల జరగకుండా ఉండడానికి ఏంటంటే ఒకటే విషయం, ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల అవిశ్వాస తీర్మానమే అనుకుందాము లేదా ఇంకేదైనా కారణం వల్ల ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం పడిపోతే అప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వాళ్ళ టెన్యూర్ ఆ పీరియడ్ ఎప్పుడైతే మళ్ళీ ఎన్నికలు ఉంటుందో ఆ పీరియడ్ అంటే 1 సంవత్సరం ఉంటే సంవత్సరమే ఉంటుంది. 3 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు. ఉదాహరణకు ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం పడిపోయింది అనుకోండి, 1 సంవత్సరం గడిచింది.
ఈ 4 సంవత్సరాలకే ఎన్నికలు జరుగుతాయి కానీ మళ్ళీ 5 సంవత్సరాలు అనేటువంటి అంశం అందులో ఉండదు. ఉంటే మళ్ళీ ఈ జమిలీ ఎన్నికలు అనేటువంటి అంశం ఉండకపోవు. ఎందుకంటే అదంతా కూడా పోవాలనే ఆలోచనతోనే తీసుకొని వచ్చినటువంటి అంశము. భవిష్యత్తులో ఒకవేళ ఏ రాష్ట్రాల్లో ఏదైనా విషయం మీద కానీ లేదా ఎక్కడన్నా ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు జరిగేటువంటి అంశం ఉంటే ఆ టెన్యూర్ వాళ్ళ పీరియడ్ అంటే 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ప్రభుత్వం పడిపోయింది 3 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు, సంవత్సరం ఉంటే సంవత్సర కాలంలోనే ఎన్నికలు జరగాలనే ఆలోచనతో పూర్తి ఏవైతే సవరణలు ఉన్నాయో ఆ సవరణలు అన్ని చేసుకోవడానికి ఉన్నాయి. తర్వాత అన్ని రాజకీయాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీల ఆమోదం కూడా ఉంది. కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాష్ట్రాలు సుమారు 18-19 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. పూర్తిగా అనుకూలమనే మేము అనుకుంటున్నాం. 100% రేపు ఆమోదం దొరుకుతుంది. జమిలీ ఎన్నికలు 28 లేదా 29 తప్పకుండా జరుగుతారు. ఏ మాత్రం సందేహం లేదు.